రాష్ట్ర అధికార చిహ్నం మార్చొద్దంటూ బారాస నిరసనలు చేపట్టింది. చార్మినార్ కాకతీయ కళాతోరణం తీసివేస్తారనే కథనాల నేపథ్యంలో పార్టీ నాయకులతో కలిసి మాజీ మంత్రి కేటీఆర్ చార్మినార్ను సందర్శించారు. వరంగల్ ఖిల్లా వద్ద గులాబీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే మరో ఉద్యమం తప్పదని నినదించారు. ప్రభుత్వ అధికారిక చిహ్నంలో ప్రస్తుతం ఉన్న చార్మినార్ కాకతీయ కళాతోరణాలను తొలగిస్తారనే కథనాల నేపథ్యంలో బారాస ఆందోళన బాట పట్టింది. నేతలతో కలిసి ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ చార్మినార్ ప్రాంతాన్ని సందర్శించారు. సీఎం రేవంత్ రెడ్డిది మూర్ఖత్వమన్న ఆయన ఉన్న వాటిని తీసివేయాల్సిన అత్యవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. ట్యాంకు బండుకు ఇరువైపులా కాకతీయ కళాతోరణాన్నే అప్పటి సీఎం ఎన్టీఆర్ పెట్టించినట్లు కేటీఆర్ గుర్తు చేశారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపడతామని స్పష్టం చేశారు. తప్పకుండా తెలంగాణ వారసత్వ సంపదకు, తెలంగాణ సంస్కృతికి చిహ్నాలుగా ఉన్న చార్మినార్ ను, కాకతీయ కళాతోరణాన్ని ఎవరు కూడా తొలగించలేరు. ప్రజల గుండెల్లోంచి, రాజముద్రలోంచి తొలగించి రాక్షసానందం పొందుతున్న మూర్ఖులు ఎవరైతే ఉన్నారో వారికి నా విజ్ఞప్తి ఒకటే: మీరు చేస్తున్న పని తప్పు. మీరు చేయగలిగితే ప్రజల జీవితాలు మార్చండి. మీరు చేయగలిగితే ప్రజలకు ఏమైనా మంచి చేయండి. అంతేగాని కేసీఆర్ చేసిన ప్రతిదాన్ని నేను ఉల్టా చేస్తా, కేసీఆర్ చేసిన దానికి ఆయన ఆనవాళ్లు తుడిచేదానికి చేస్తాను ఆయన అనుకుంటే, నేను రేవంత్ రెడ్డికి చెప్పేది ఒకటే: మీకు తెలంగాణ పోరాటం గురించి తెలియదు, తెలంగాణ సంస్కృతి గురించి తెలియదు. ఒక అదృష్టవశాత్తు బాగుండి, టైం బాగుండి ముఖ్యమంత్రి అయినారు మీరు. కానీ ఈ రకంగా తెలంగాణను అవమానించే ప్రయత్నం చేస్తే తప్పకుండా తెలంగాణ వాదులు, తెలంగాణ బిడ్డలు మీకు నిరసన చెప్తారు. తప్పకుండా పెట్టండి, మేము వద్దనట్లేదు. తప్పకుండా అమరవీరుల స్తూపం కానీ ఇంకా అద్భుతమైన ఇంకేమైనా తెలంగాణ సంస్కృతికి సంబంధించిన చిహ్నాలుంటే పెట్టవచ్చు, తప్పేమీ లేదు. కానీ ఉన్న వాటిని తొలగించాలని నిర్ణయం ఏదైతే ఉందో అది మూర్ఖత్వం అని చెప్తాం. కాకతీయ కళాతోరణం చార్మినార్ను ప్రభుత్వ చిహ్నం నుంచి తొలగించేందుకు సిద్ధమవుతుంటే సీఎం రేవంత్ రెడ్డి పక్కనే కూర్చుంటున్న కోదండరాం ఏం చేస్తున్నారని బారాస నాయకులు ప్రశ్నించారు. చార్మినార్పై మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఎందుకు స్పందించడం లేదన్నారు. 1969లో తెలంగాణ ఉద్యమకారుల్ని కాల్చి చంపించిందే కాంగ్రెస్ అని, ఆ పార్టీకి అమరవీరుల స్తూపం పేరెత్తే నైతిక అర్హత లేదని బారాస నేత దేవి ప్రసాద్ అన్నారు. హత్యలు చేసిన వాళ్ళే సంతాపం ప్రకటించినట్టుగా కాంగ్రెస్ పార్టీ గన్ పార్క్ దగ్గర ఉన్నటువంటి అమరవీరుల చిహ్నం చూస్తేనే మనకు గుర్తొచ్చేది కాంగ్రెస్ దృష్టాంతం. 369 మంది అమరవీరుల జ్ఞాపకం. ఈ చిహ్నాల మార్పు బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య వివాదం కాదు. చాలా మంది ఇలా మౌనం వహిస్తూ ఉన్నారు. మేము వాళ్ళకి అందరికీ కూడా వినమ్రంగా చేసేటువంటి విజ్ఞప్తి, ఇది తెలంగాణ ప్రజల అస్తిత్వానికి సంబంధించినటువంటి అంశం, తెలంగాణ ప్రజల పోరాటానికి సంబంధించినటువంటి అంశం. అందరం ఖండించాలి. తెలంగాణ ప్రజలు ఊరుకోరు అనేటువంటి అంశాన్ని మేము ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. కాకతీయ కళాతోరణం తొలగింపుపై హనుమకొండలో మేధావుల సమావేశం నిర్వహించారు. కాకతీయులు రాచరిక పాలన చేయలేదని, ప్రజల అభ్యున్నతి కోసం కృషి చేశారని ఈ కార్యక్రమంలో పాల్గొన్న బారాస నేత దాస్యం వినయ్ భాస్కర్ చెప్పారు. చార్మినార్ కాకతీయ కళాతోరణాన్ని తొలగిస్తే మరో ఉద్యమం తప్పదన్నారు. ఈరోజు నిజమైనటువంటి కాంగ్రెస్ వాదులు ఎవరైనా ఉంటే, మీరు రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి సమైక్యవాదిగా తొత్తి అయినటువంటి రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయాన్ని కాంగ్రెస్ వాదులు ఖచ్చితంగా వ్యతిరేకించాలి. ఈ లోగోను తీసేస్తే తెలంగాణ చరిత్రను తీసేసినటువంటి ద్రోహులుగా కాంగ్రెస్ పార్టీ కూడా మిగులుతారు. కాబట్టి రాజముద్ర నుంచి కాకతీయుల కీర్తి తోరణాన్ని తొలగించవద్దంటూ వరంగల్ ఖిల్లా వద్ద బారాస సీనియర్ నేత వినోద్ కుమార్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో నిరసనకు అనుమతి లేదని పోలీసులు కేసు నమోదు చేశారు.